నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్టీఆర్ తెలుగు న్యూస్. జ్యోతి కెమికల్స్ దగ్గర ఒక గొర్రెల వ్యాపారి ప్రారంభోత్సవానికి చేసినటువంటి మాధవి మేడం గారు ప్రజలు మంచి ఆలోచిస్తున్నారు. ఎవరికి వారు వ్యాపారాలు పెట్టుకొని మేము కూడా మీకు సహాయం చేస్తాం, మీకు లోన్ ఇప్పిస్తాం, వ్యాపారం చేసుకోండి. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి వారు చేసినటువంటి మంచి పనులు మీరు చేస్తున్నారంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి వ్యాపారాలు చక్కగా చేసుకోండి, సాయం చేస్తాము. మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాము. ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలను చూసుకుంటూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం, ఏర్పాటు చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడతామని చెప్పడం జరిగింది. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ప్రభుత్వం తరపున వచ్చేటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా విజయబాట ఎంచుకున్నారని చెప్పడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి గొర్రెలు మేకలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. డెఫినెట్గా ఇలా ఔత్సాహికంగా వచ్చి సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని సొంతంగా ఫార్మ్స్ పెట్టుకొని ఒక ఆర్థిక అభివృద్ధికి వాళ్ళు కూడా దూరం చేస్తూ ముందుకు వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా మేము కూడా చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి ఆర్థికంగా సబ్సిడీ విధానంలో ఆర్థిక సాయం చేసే విధంగా ఈ గొర్రెల పెంపకానికి కావాల్సిన ఏదైనా మిషనరీ కానీ వీళ్ళకి సంబంధించి ఏదన్నా ఈ దానా కానీ ఫీడ్ కానీ అలాగనే ఇవి అమ్మడానికి మార్కెట్స్ కానీ ఇవి కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకా పెద్ద రకంగా పెట్టుకుంటే ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈ మీట్ ఈ విధంగా మనం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను ఇప్పుడు రేపు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కలిసినప్పుడు ఆ విధంగా పొటెన్షియల్ కడప ఉంటే కడపకు ఆ విధంగా కూడా మాకు నిధులు సమకూర్చి మాకు ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఉంటే మాకు సాయం చేయండి డెఫినెట్గా అడగడం జరుగుతుంది. అలాగనే కొత్త రకంగా ఆలోచించి ఫస్ట్ టైం ఈ యొక్క ఫామ్ పెట్టుకున్న గంగాధర్కు శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. అందరినీ ఈ ఫామ్ ఇప్పుడు దాదాపు 20-15 గొర్రెలను పెట్టుకొని మొదలు పెట్టండి. పెద్దగా పెట్టుకొని పెద్ద ఇండస్ట్రీగా డెవలప్ అయిన బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. DDR farm పెట్టినందుకు ఇది చూసి ఇంకా 10 మంది మొదలు పెట్టేసి డెఫినెట్గా ఒక ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలని. రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం గాంధీనగర్ ఎస్టీ కాలనీ ఎన్ఆర్పురం గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవశ్రీ బచ్చాల చంగల్ రాయుడు గారు నేడు 14/7/2024 తేదీ ఆదివారం నాడు పర్యటించగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. బచ్చాల గారు గ్రామస్తులు అడిగిన సమస్యలకు స్పందించి పై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ రోజు కడప నగరంలోని రామాలయ ప్రధాన అర్చకులు కొల్లాపూర్ సుధాకర్ శర్మ, మురళి, కళ్యాణ్ చక్రవర్తి, ఇవి ప్రసాద్, వెంకట సాయి, విజయ్ శర్మ, ఐటీఐ సర్కిల్ నళిని గారు మాట్లాడుతూ దాస్ పైల అనేటువంటి వ్యక్తిని సైనిక జ్ఞానం లేకుండా వాట్సాప్ లో ఫేస్బుక్ లో వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని ఏబిపిఎం అధ్యక్షులు ఇంద్రకట్టి ప్రసాద్ శర్మగా మాట్లాడుతూ మన బ్రాహ్మణులందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఒక 10 నిమిషాలు దేవాలయాలు మూసివేయాలని ఇటువంటి మాటలు మాట్లాడిన దాస్ పైన వ్యక్తి మీద పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిక్షించాలని బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కోరుకుంటున్నారు. బ్రాహ్మణుని కించపరిస్తే వారికి ఈ సంఘాల వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజు
దాస్ పైలా అనే వ్యక్తి ఫేస్బుక్లో మన బ్రాహ్మణ జాతి ఆడపడుచుని భారత స్త్రీని అవమానపరచడం కరెక్ట్ కాదు. ఈ విధంగా ఫేస్బుక్లో వాట్సాప్లో అవమానపరుస్తూ ఉండడం మనకు సిగ్గుచేటు. దీన్ని ఖచ్చితంగా ఖండించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరియు పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నవిస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి కలుషిత ఆహారం తిని 89 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో అస్వస్థకు గురైన 39 విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స అందించుతున్నారు. గురుకులంలో విద్యార్థులకు శనివారం వండిన పూరీలను ఆదివారం ఉదయం పెట్టారని, అంతేకాకుండా ఆదివారం మధ్యాహ్నం వండిన చికెన్ను రాత్రి కూడా పెట్టారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వాపోతున్నారు. మెస్లో అన్నం పెట్టినారు రాత్రి. పోండి బయట పోండి. సెక్యూరిటీ పో బయట పో. బాగా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇది అయిపోయింది. అవును చెప్పకపోయి హాస్పిటల్ సైజు మా అబ్బాయి తీసుకుపోతాను బాగాలేదని చెప్పాను. ఉదయం ఏం తిన్నాడట? చపాతీ పూరీలు మధ్యాహ్నం మధ్యలో 2 ఇడ్లీ తిన్నాడు. అప్పటికే దోశ అయిపోయింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి గంటావారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారిని శాకాంబరి దేవి అవతారంలో అలంకరించారు. ఆషాఢ మాసం 2వ ఆదివారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవికి అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామస్తుల సహకారంతో అమ్మవారిని అలంకరించారు.
నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు, టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే కాకల సురేష్లు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు దర్గా కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, షాల్వాలతో సత్కరించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా రొట్టెల పండుగ పోస్టర్ను ఆవిష్కరించారు. తదనంతరం 70 మంది దర్గా కమిటీ సభ్యులచే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషం మీ అందరితో ఇప్పుడు ఉండటం. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. ఆ రోజు 2014లో ఫస్ట్ టైము ఈ బారాషాహి దర్గా రొట్టెల పండుగకి అరేంజ్మెంట్స్లో ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడారు. అజీజ్ మేయర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఫస్ట్ చూసినప్పుడు అక్కడ చెరువులో పురుగులు ఉండేవి. పురుగులు తెలుస్తుండేవి రకరకాలుగా. సరే టాయిలెట్స్ అంటే అది చెప్పాడు. అక్కడే టాయిలెట్స్, అక్కడ లారీ క్లీన్ చేస్తుండేవాడు. లారీ. అప్పుడు నేను అజీజ్తో మాట్లాడటం, ఇది ఒక పవిత్రమైన స్థలం, దీన్ని బాగా డెవలప్ చేస్తాననే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా మొబైల్ టాయిలెట్స్ పెట్టాం. ఫస్ట్ ఇయర్ మొబైల్ టాయిలెట్స్ పెట్టింది టైం లేక. తర్వాత నెక్స్ట్ ఇయర్ పర్మనెంట్ టాయిలెట్స్ కట్టమని చెప్పాను. అజీజ్ గారు యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ టాయిలెట్స్ కట్టడం, ఒక హాల్ కట్టడం, తర్వాత గ్రంథ సిమెంట్ రోడ్ వేయటం, తర్వాత ఘాట్. అప్పుడు ఘాట్ కూడా లేదు. ఐ థింక్ ఫస్ట్ సెకండ్ రెండింటికి లేదు ఘాట్. తర్వాత నేను గోదావరి పుష్కరాలకి కన్వీనర్ని. అక్కడ దాదాపు 5.7 కిలోమీటర్లు ఘాట్ కట్టాం. 5.7 కిలోమీటర్లు గోదావరి పుష్కరాల్లో. అప్పుడు నేను అజీజ్ అన్న ఇక్కడ కూడా మంచి ఘాట్ కడతాను, డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు. ఆ ఘాట్ కట్టడం జరిగింది. తర్వాత ట్రీ ప్లాంటేషన్స్ అవన్నీ చక్కగా చేశారు. ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రేయర్ హాల్ కట్టాలని ప్లాన్ చేశారు. ఆ ప్రేయర్ హాల్ ఆ రోజు శాంక్షన్ చేశాం. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రొట్టెల పండుగ తీసుకురావటం, అప్పుడు 15 కోట్లు 20 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల 2014కి రొట్టెల పండుగ ఇక్కడికి వచ్చిన వాడు 4 లక్షల మంది. 2014 ఇక్కడ రొట్టెల పండుగ వచ్చిన వాడు 4 లక్షలు. 2019కి రొట్టెల పండుగ వచ్చింది 20 లక్షల మంది. 5 లక్షలు పెరిగారు. పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేసిన వస్తలే. ఎందుకంటే ఆ రోజు వచ్చేవాడు అడిగాను, నేను చాలా అడిగాను, మీరు పోయినసారి వచ్చారు కదా. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు వచ్చేవాడు, పిల్లలు వచ్చేవాడు కాదు. వాళ్ళతోటే పిల్లలు వచ్చేవాడు కాదు. నేను వాడు అడిగితే మీరే వస్తున్నారు, మీ పిల్లలు రావట్లేదంటే, సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు, ఇక్కడ ఉన్న వసతులు చూసి మళ్ళీ రావట్లేదు, వాడు మా వద్దుబాటున్నారు అని వాళ్ళు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్గా ఈ ఘాటు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రేయర్ హాల్ ఒకటి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది. ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ. ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ వాటికి ఆక్షన్ వాడారు 1,57,00,000. నేను ఆ మంత్రి గారిని సెక్రటరీ పిలిచి మా 1,57,00,000 మాకు ఇచ్చేమని కూర్చున్నా, చాంబర్లో కూర్చున్నా. ఆయన వాళ్ళ సెక్రటరీ సీఓలు ఆ పుస్తకాలు తీసుకొచ్చి ముందేసి సార్ 33% మేము పట్టుకొని మీకు ఇవ్వాలా, అది చట్టం, ఏం చేయమంటారు చెప్పమన్నారు. ఇక చట్టం చెప్పిన తర్వాత నేనేం చేస్తాను. సరే అది పట్టుకొని ఆ బ్యాలెన్స్ 1 crore ఇవ్వమన్నారు. ఆ 1 crore ఇస్తున్నారు. ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత ఫండ్ ఇవ్వమంటే ఒక 50 లక్షలు మళ్ళా పెట్టారు. ఒక 50 లక్షలు కూడా వస్తుంది. అది 1,50,00,000 వస్తుంది. ఐ థింక్ మున్సిపల్ కమిషన్ గారి ఎస్టిమేషన్ ప్రకారం 3,03,00,000 అవుతున్నట్టుంది. ఏదేమైనా మున్సిపల్ కమిషన్ గారికి చెప్పారు, ఈ పండుగని ఘనంగా చేయండి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ, ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకుంటారో అక్కడ డ్రింకింగ్ వాటర్. మాడుగుల మండలం కేజీపురం గ్రామంలో మందడి కాలువ తగాదాలో సూరిశెట్టి సూరిబాబుని అదే గ్రామానికి చెందిన సూరిశెట్టి నరసింహరావు కత్తితో మెడపై నరికారు.
సూరిశెట్టి సూరిబాబు అక్కడికక్కడే మృతి చెందగా సమాచారం అందిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఏలూరులో ఘనంగా దళిత నేత బిజ్జువరపు జయరాజు 54వ జయంతి వేడుకలు. ఏలూరు దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బిజ్జువరపు జయరాజు 54వ జయంతి వేడుకలు స్థానిక ఆర్ఆర్పేట సంఘ కార్యాలయంలో సోమవారం ఉదయం ఘనంగా జరిగాయి. ముందుగా బిజ్జువరపు జయరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ బిజ్జువరపు ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బిజ్జువరపు జయరాజు ఎన్నో దళిత ఉద్యమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా ఉన్నారని తెలిపారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేస్తూనే మరణించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా కార్యాలయంలో పెద్దలు మా మిత్రులు కీర్తి శిష్యులు బిజ్జువరపు జయరాజు గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ రోజున కన్నా తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో వారి ఆశయ సాధన కోసం వాళ్ళ తమ్ముడు సోదరుడు ఆయన ఆశయాన్ని కంటిన్యూ చేయడమే కాకుండా ఆయన ఏ పేద ప్రజల కోసం అయితే ఏ దళితుల కోసం అహర్నిశ కృషి చేశాడో అది కంటిన్యూ చేస్తున్న ప్రతాప్ని సందర్భంగా అభినందిస్తున్నాం. ఇక మన జయరాజు గారి గురించి చెప్పాలంటే కనుక మర్చిపోలేని వ్యక్తి. ఏలూరు నగరంలో ఆయన పాత్ర ప్రముఖమైంది. ఫోన్ చేసేవాడిని అన్నా కరోనా టైం అన్నా జాగ్రత్త అన్నా నువ్వంటూ ఉంటే ఎక్కువ మంది చేయొచ్చు అన్నా సరే ఆయన అవన్నీ మర్చిపోయి ఈ కరోనా టైంలో ఏదో చేద్దాము జనాలకి సాయం చేద్దామని చెప్పేసి ముందుకెళ్ళి ఆ కరోనా రక్కస్కి ఆయన బలైపోవడం ఏలూరు ప్రజలు మర్చిపోలేరు. ఆయన చేసిన సేవలు కానీ ఏలూరు ప్రజలు మర్చిపోలేరు. ఆయన ఆశయాల్ని కొనసాగిస్తున్న బిజ్జువరపు ప్రతాప్ని మరొకసారి అభినందిస్తూ తమ్ముడికి సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆత్మీయులు ఆదరణీయులు బిజ్జువరపు జయరాజు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. కొంతమంది పుడతా ఉంటారు, చనిపోతూ ఉంటారు, ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ జయరాజు ఉన్నంతకాలం, ఆ పేరు ఉన్నంతకాలం శాశ్వతంగా చిరస్మరణీయులుగా ఈ యొక్క ఏలూరు నగరంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పేరు మర్చిపోకుండా చిరస్థాయిగా ఉండే వ్యక్తి. ఎందుకంటే తను సమాజం కోసం బతికాడు. ఏ సమాజం నుంచి అయితే వచ్చాడో ఆ సమాజానికి తిరిగి ఎంతో కొంత సేవ చేయాలన్న లక్ష్యంతో తన సామాజిక ఉద్యమాలని ఏలూరు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది.
జిజ్జువరపు జయరాజు గారు మరి ఎన్నో ఉద్యమాలు చేస్తూ పోరాటాలు చేస్తూ మరి దళిత హక్కుల పోరాట సమితి స్థాపించి మరి ఈనాటికి 20 సంవత్సరాలు కావస్తున్నా మరి ఆయన 54వ జయంతిని సందర్భంగా ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి స్నేహితులు, శ్రేయభిలాషులు, అన్నయ్య గారి అభిమానులు అందరూ కూడా పాల్గొని మరి యొక్క కార్యక్రమంలో కేక్ కట్ చేసుకుని ఆయనకి నివాళులు అర్పించి జయంతులు తెలియజేసినందుకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సెలవు. ముంబైకి వెళ్లవలసిన ఎయిర్ ఇండియా సర్వీసు విమానం నిలిపివేత. సుమారు 3 గంటల నుండి ఎయిర్పోర్టులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రయాణికులు అయోమయం. గన్నవరం నుండి ముంబైకి వెళ్లవలసిన ప్రయాణికుల పట్ల ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. 7 గంటల 10 నిమిషములకు బయలుదేరవలసిన ఫ్లైట్ 1 అవర్ లేట్ అని, 8 గంటల 30 నిమిషములకి ఫ్లైట్ బోర్డింగ్ అని చూపిస్తుంది. టెక్నికల్ మేనేజర్ వచ్చి ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పారు. The flight delayed then it cancelled. So they are not giving any other service, not giving any reply, not giving alternate service, nothing is else. Many public is suffering from no one is replying. విజయవాడ టు బాంబే 7:10కు ఉన్నింది. 7:10ది కాస్త అలా మెల్లిగా పోస్తూ 8:10 చేశారు. 8:10కి కూడా ఏమీ చెప్పట్లేదు. అక్కడ బోర్డింగ్ అని చూపిస్తుంది కానీ నో న్యూస్, నథింగ్. కొంతసేపు తర్వాత టెక్నికల్ మేనేజర్ వచ్చి లేదు రెడీగా ఉంది, క్యాప్టెన్ చూస్తున్నారు అన్నారు. అంతా అయిపోయాక ఇంకొక అతను వచ్చి క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక వాళ్ళ దగ్గర ప్లాన్ బి లేదు. ఎయిర్లైన్స్ అనే దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఓకే. క్యాన్సిల్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని. సో అక్కడ అందరూ ఒక్కొక్కరిని జస్ట్ ఇది చేస్తున్నారు. లాస్ట్గా ఇప్పుడు మేము ఫైనల్గా విజయవాడ టు హైదరాబాద్ బై సర్ఫేస్ అరేంజ్ చేశారు అండ్ హైదరాబాద్ టు బాంబే ఫ్లైట్ బుక్ చేశారు. బట్ బ్యాగ్స్ కూడా చాలా లేట్గా దొరికినాయి. బట్ అట్లీస్ట్ ఎయిర్ ఇండియా హెల్ప్ ఇన్ ది లాస్ట్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 3 అవర్స్ వెయిటింగ్ తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. చేసేసరికి ఒక కౌంటర్ ఓపెన్ చేశారు. మెయిన్ ప్రాబ్లం 1 అవర్ తర్వాత వాళ్ళకి కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరకలేదు. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలి. ఎయిర్పోర్ట్ అథారిటీ మీ ట్రావెలింగ్ పరిస్థితి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చెప్పడం అదే వాళ్ళ కనెక్టింగ్ ఫ్లైట్స్ నాకు అవైలబిలిటీ లేవు. నేను రీచ్ అవ్వాల్సిన దానికి లేవు.